కాంగ్రెస్ మీ అందరి సహకారంతో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ ఖార్గే గారి నాయకత్వంలో, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ అనేక మంది సీనియర్ నాయకుల నాయకత్వంలో మరి ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్లు అందరూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో నుంచి కూడా ఆర్థికంగా ఖజానా ఇబ్బంది ఉన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. ఆ ఇచ్చిన క్రమంలో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నము ప్రధానంగా ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే పెడితే పెట్టిరంటారు, పెట్టకపోతే పెట్టలేదంటారు. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. పెట్టిన వాళ్ళేమో సపోర్ట్ చేయరు, పెట్టిన వాళ్ళేమో లొల్లి చేస్తారు. ముందేమింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే ఏం చేసిండు? ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిండా? ప్రయాణం అవుతురా లేదా? బస్సులో ప్రయాణం ఎంతమంది చేసిరో ఆడోళ్ళు ఉన్నారు, ఇక్కడ చేతులు ఎత్తుండు. చేసిరా చేయలేదా? అక్కడ తిప్పుడు ఆ కెమెరాలు ఒక్కసారి. కెమెరామెను, సరే నీ అమ్మాయి ఏం కెమెరామెనా లేపిరా? ఇంతమంది ఆడవాళ్ళు బస్సులలో తిరుగుతారు కదా, ఉచితంగా తిరుగుతారు కదా అందరు కూడా. రైట్, చలో ఓకే, పెట్టండి. ఇక ఉచితంగా మహిళలు బస్సులలో ఎక్కువ తిరుగుతారు కాబట్టి అందులో ఎన్ని ఉంటాయి? 100 సీట్లు ఉంటాయి, 60 ఉంటాయి. 100 మంది ఆడవాళ్ళు ఎక్కుతున్నారు. ఇక కొట్లాడాలి కావా? అయితే కదా. కాబట్టి దానికి ప్రతిపక్షుడు ఏమంటాడు? ఉచిత బస్సు ఎందుకు, ప్రయాణం ఎందుకు పెట్టినావు? ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు, కొట్లాడాలి పెట్టికనే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరా అని ఆయన అంటాడు. మీరు చెప్పండి, పెట్టింది కరెక్టేనా రాంగా చెప్పండి. ఒకటి అంతే కదా, కరెక్ట్ అయితే సపోర్ట్లు కొట్టండి, వద్దంటే రేవంత్ రెడ్డి చెప్తాం మళ్ళా. రైట్, మీరు ఏది చెప్తా అది చెప్తా అయినా పోయి మళ్ళా. ఓకే, అయిపోయింది. నేను ఏమంటున్నానంటే బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి, తినేటోళ్ళు 100 మంది ఉన్నారు ఇంట్లో. తల్లి ఏం చేస్తుంది? బియ్యం ఎక్కువ ఉంటేనేమో కుండడు పెడుతుంది అన్నం, బియ్యం తక్కువ పెడితేనేమో చిన్న కుండలో పెడుతుంది, పెద్ద కుండ చిన్న కుండలో పెడుతుంది. బియ్యం ఎక్కువ ఉంటే 100 మందికి పెద్ద కుండలో వంట చేసి కడుపు నిండా తిండి పెడుతుంది తల్లి. అదే తల్లి బియ్యం గింజలు తక్కువ ఉంటే చిన్న కుండలో వండి కొంత అన్నం పెడుతుంది. అవునా కాదా? మీరు అందరు తల్లులే కదా, ఇదే కదా. బియ్యం ఎట్లుంటే అట్లా అన్నం వండుతారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో బియ్యం తక్కువనే తినేటోళ్ళు ఎక్కున్నారు, అందుకే కొంత తినబెడుతున్నాం అంతే. అర్థమైందా? అట్లా 2 ఏళ్ళు అయింది చేస్తున్నాం. ఉన్నది ఇదంతా ఉన్నది. ఏది? ఇంకా 2500 రావాలి, 4000 పెన్షన్ రావాలి, ఈ 2-3 ఉన్నాయి. ఇంకా రైతు ఏం చేస్తాడు? రైతు అంటే ఇప్పుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు దున్నుతున్నాడు, ఆయన నాగలు పెట్టి దుంగుతున్నాడు. బియ్యం పండగానే మళ్ళా
అందరికీ కడుపుండే తిండి పెడతాడు. అర్థమైందా అందరికీ? ఇక समझ में आ गया आप लोगों को? ठीक है. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు 100 గజాలుంటే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆరోగ్యశ్రీ దామోదర్ గారు, మరి ఉచిత గ్యాస్ 500. జర ప్లీజ్ కొంత జరగరాదు, వాళ్ళ గడ్డమవుతున్నట్టున్నారు. జర కొంత జరగండి అమ్మా ప్లీజ్ ప్లీజ్, జర్రట్లా. ఆమె కూర్చేయండి, నువ్వు కూర్చేయండి. అయితే ఉచితంగా 500కు గ్యాసు, సన్న బియ్యం వస్తున్నాయా లేవా అది చెప్పండి ముందు. సరే ఓకే. ఇక ఇవన్నీ ఒకే లెక్క. ఇంకొక లెక్కకు వస్తా. ఇప్పుడు సంగారెడ్డిలో ఏమున్నాయి? ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్లు ఉన్నాయా? మీ వార్డులలో 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఇక్కడ ఈ గంజి మైదాన్లో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. ఈ 38 మంది సంగారెడ్డిల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆ వార్డులో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని మీరందరూ కౌన్సిలర్లని గెలిపిస్తే ఒక్కొక్క వార్డుకి ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డులో అయితే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి, అన్నా నేను ఈ వార్డులో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళు నన్ను అడుగుతారు. అడిగితే గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చి నన్ను అడిగినా ఆ వార్డుకి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ వార్డుకి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీ హాళ్లకు, డాక్రా భవనాలకు మీ వార్డు